గుర్తుపెట్టుకుందాం. పంచాంగం అనగానే అందరికీ ఉగాది పంచాంగమే ప్రత్యేకం అంటూ ఉంటారు. ఇందులో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆదాయ కందాయాలు, ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతోంది, ఇలాంటి భయాందోళనలతో పంచాంగ శ్రవణం అనగానే ఉగాది రోజు మాత్రమే అనుకుంటూ ఉంటారు. అది తప్పు. ప్రణాళిక, ఈ సంవత్సరం అంతా నాకు ఆదాయం ఎలా ఉండబోతోంది, వ్యయం ఎక్కువ ఆదాయం తక్కువ, ఆందోళన పడే అవసరం లేదు. పరమాత్ముడు నా చేత ఇంత వ్యయం సంకల్పం చేశాడు అంటే నాకు అప్పు ఇచ్చేవాడి దగ్గర ఆదాయాన్ని పెంచే ఉంటాడు. అతడే వచ్చి నాకు ఆ అప్పు అందిస్తాడు. నేను ఈ వ్యయాన్ని సర్దిపుచ్చుకోగలుగుతాను. ఈ సంవత్సరం నాకు వ్యయం ఎక్కువగా ఉంది. ఆ వ్యయాన్ని ఆసుపత్రుల విషయాల్లో కాకుండా కొత్తగా నిర్మాణాలు చేయడమో, ఆస్తి కొనుగోలు చేయడమో, వాహనం కొనుగోలు చేయడమో, కుమారుడు కుమార్తె వారి వివాహాలు చేయడమో, ఇలా సక్రమమైన విషయంలో వ్యయాన్ని అంటే ఖర్చును నేను ఇలా అనుసరిస్తాను. నాకు ఆదాయం చాలా ఉంది, వ్యయం తక్కువగా ఉంది, అలాంటప్పుడు ఎక్కువగా వచ్చే ఈ సంవత్సరంలో ఊహించబోతున్న ఆదాయాన్ని ఎలా పెట్టుబడులలో నేను పెట్టుబడి పెట్టాలి, ఇప్పుడే ఒక ప్రణాళిక, ప్రశాంతమైన మనస్సు, ఇలా ఒక ఆలోచన చేసుకోవడం కోసమే కానీ భయాందోళనలు పెంచడం కోసం కాదు. పంచాంగంలో ఉండే ఇతర వివరాలలో కర్తరి, గృహప్రవేశాలు, గృహారంభాలు ఏ ముహూర్తంలో చేయాలి, మే నెలలో సామాన్యంగా కర్తరి ఉంటుంది. మూఢాలు ఎప్పుడు వస్తున్నాయి, ఆషాఢమాసంలో గురుమూఢమా, ఆశ్వీజ మాసంలో శుక్రమూఢమా, ఎప్పుడు శుభకార్యాలు చేయాలి, అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాం, జనవరిలో చేస్తే బాగుంటుందా, ఫిబ్రవరిలోనా, మాఘమాసమా లేక కార్తీక మాసమా, ఒక ప్రణాళిక. అలాగే గ్రహణాలు ఎన్ని ఉన్నాయి, ఒక సంవత్సరంలో 4 ఉంటాయి, ఒక సంవత్సరంలో 2 ఉంటాయి. కనిపించే గ్రహణాన్ని మాత్రమే పాటించాలి.